నమస్కారం. ఈరోజు ఎస్ సరస్వతి అని చెప్పేసి మన శరత్ కుమార్ వాళ్ళ పాప వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసింది, నటించింది. ఆ సినిమా చూశాను. దాదాపు 4 రోజులు బట్టి లంచ్ బ్రేక్లో చూస్తూనే మొత్తానికి ఈరోజు కంప్లీట్ అయింది. సినిమా ఉందండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మరి ఈ సినిమాకి కథ సాయి మాధవ్ బుర్రా అని చెప్పేసి క్లియర్గా స్టోరీలో లైన్స్లో వేశారు. అండ్ ఎడిషనల్ కథ అన్నప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పేసి ఆమె పేరు పెట్టుకున్నారు. ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. సాయి మాధవ్ గారు కథ ఇచ్చారు. దాన్ని ఆ తర్వాత ఆయన కలుద్దాం అన్నప్పుడు ఆయన టైమింగ్ కుదరక దాని కథ లేట్ అవుతుంది, సినిమా లేట్ అవుతుందని చెప్పేసి ఆయనకి చెప్పి ఇక మేము కథలో మార్పులు చేసామన్నారు. దీనికి ఆయన నా కథని రేప్ చేశారు, అసలు నేను ఇచ్చిన కథ వేరు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సినిమాలో పెట్టింది వేరే అని చెప్పేసి అన్నాడు. అయితే ఇంత దారుణంగా ఏముందని నేను సినిమా చూశాను. నాకు అప్పుడు అనిపించింది, ఏమంటే బుర్రా గారు బుర్ర పెట్టి ఈ సినిమా చూసారా, లేదన్నప్పుడు ఏమంటే బుర్రా గారు బుర్ర వాడారా? దట్ మీన్స్ బ్రెయిన్, ఆలోచన ఏంటండి ఇలా అన్నారని నాకు. ఎందుకంటే నాకు బుర్రా సాయి మీద ఒక రెస్పెక్ట్. అద్భుతమైన డైలాగులు అబ్బా, అసలు అతను రాస్తాడు డైలాగులు రేంజ్లో ఉంటాయి. అటువంటిది ఒక కథ రెడీ చేసి ఇచ్చాడు, ఆ కథకి రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఇక వీళ్ళ ఇష్టం. అప్పుడు నేనేం చెప్పాలి? నేను ఇచ్చిన కథకి మార్పులు చేశారు వాళ్ళు అన్నట్టు ఒక పానట్టు అయిపోదు. నా కథను రేప్ చేస్తారండి ఏకంగా. ఎంత పెద్ద మాట అండి అసలు అది. అంత రేప్ చేశారు ఏదో సినిమాలో చూశారండి. నాకు అసలు అట్లేం అనిపించలేదండి. చాలా అద్భుతంగా ఉంది స్టోరీ. సింపుల్. ఒక పాపని చిన్నప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఓ లాయర్ కలగలిపి పసిపాపని రేప్ చేస్తారు. అది తెలిసినటువంటి వాళ్ళ అమ్మా నాన్నలు పోరాటం చేస్తారు. కానీ ఎన్ని సాక్ష్యాలు ఉన్నా చివరికి వాళ్ళకి ఏమీ కాకపోగా ఒక రాజకీయ నాయకుడి అండతో బయటకు వస్తారు. అండ్ ఈ పిల్లని కొడతారు, వాళ్ళ అమ్మ నాన్నని ఊరేసి చంపేస్తారు, తగలబెట్టేస్తారు. అది పిల్ల గుర్తుండేది. దెన్ ఒక డాక్టర్ ఈమెను చేరదీసింది, రాధిక. ఈమె సైకలాజికల్ ఎలా ఉందని మొత్తం తెలుసు. ఆ సీక్రెట్స్ ఇక్కడ రివీల్ చేయను. ఆ తర్వాత పెళ్లి చేసుకునింది జీవాని డాక్టర్, అతను, ఈమె నర్సు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఈమెకి పిల్లలు పుట్టరు. ఆ తర్వాత వచ్చేసి ఎందుకు ఏంటి అది సినిమాలో చూడండి. ఆ తర్వాత ఈమె కలిపి ఒక డెసిషన్ తీసుకుంటారు, అది ఏంటి కూడా సినిమాలో చూడండి. బట్ ఫైనల్గా ఆమె వరలక్ష్మి చిన్నప్పుడు తన మీద రేప్ జరిగింది కదా, ఆ రేప్ జరిగినప్పుడు దానికి సంబంధించి చేసిన వారిని చంపిద్ది. కానీ ఎలా చంపిద్ది? ఈమె కూతురు రేప్ చేసినట్టు ఫీల్ అయి చంపిద్ది. అది ఎలాగా? దాని వెనుకున్న లాజిక్ ఏంటి సినిమాలో చూడండి. ఎంత చెప్పి అసలు మీరేం చెప్తారనే కదా చెప్తున్నాను. నెమలిని చంపితే కేసు నాన్ బెయిలబుల్, పులిని చంపితే కేసు నాన్ బెయిలబుల్. ఒక పక్షిని చంపినా నిన్ను లోపలేస్తారు, బెయిల్ ఎవరు. ఒక క్రూర మృగాన్ని చంపినా నీకు బెయిల్ ఎవరు, లోపలేస్తారు. అట్లాంటిది ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపితే జైలుకి వెళ్తావు, బెయిల్ మీద బయటకు వస్తావు. ఇక్కడే అత్యంత కీలకమైంది. పదే నేను చెప్పింది ఇదే. ఏమని? ఏరా ఒకడు ఒక కేసులో పట్టుబడితే వాడు అప్పటికే 4-5 కేసుల్లో ఉన్నాడు, వాడు అప్పటికే 4 చంపి ఉన్నాడు, అప్పుడు 4 అమ్మాయిలు రేప్ చేస్తున్నాడని చెప్పేసి వినగానే దీని అమ్మ జీవితం ఇది ఒక సిస్టమారా, మన ఒక చట్టాలారా అని ఎన్నిసార్లు మీరునే ఫీల్ అయ్యి ఉంటామండి? చెప్పండి. వాడు ఆల్రెడీ 2-3 చంపున్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. 2-3 రేప్ చేస్తున్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వస్తున్నాడు, మరలా రేప్ చేస్తున్నాడు, బెయిల్ మీద బయటకు వస్తున్నాడు, మరలా చంపుతున్నాడు. ఇదే ఈ సినిమాలో చూపిస్తారు. అలా చట్టం వాడిని శిక్షించకపోతే బాధితులు వాడిని శిక్షించవచ్చు. మరైతే చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకునేలాగా ఇందులో అద్భుతమైనటువంటి స్టోరీ ఉండిద్ది. ఆ ట్విస్ట్ని రివీల్ చేసి చూడండి. సింప్లీ సూపర్. సినిమా చాలా బాగుంది. మొదట్లో మీకు ఏదైనా ఇబ్బంది అయినా చివరి 1 అవర్ అయినా చూడండి. ఇక ప్రకాష్ రాజుకి సంబంధించి మంచి నటుడయ్యా, అనకూడదు కానీ యాంటీ బీజేపీ, యాంటీ నేషన్, యాంటీ హిందూ స్టాండ్లు తీసుకొని అతను చూస్తే నాకు చిరాకు కంపరం పడుతూ ఉంది. కానీ మంచి నటుడే. నిజంగా ఒక నటుడు ఎప్పుడు కూడా ఏంటి బయట తను ఎలా ఉంటున్నాడో స్క్రీన్ మీద కూడా అలా కనపడాలి, లేదా స్క్రీన్ మీద ఎలా ఉన్నాడో బయట దానికన్నా గొప్పగా ఉండాలి. అంతే తప్ప
బయటేమో ఎట్ట పడితే అట్ట వరస్ట్గా ఉంటూ ఉండి స్క్రీన్ మీద మాత్రం అద్భుతమైన క్యారెక్టర్ చేసుకుంటా పోతే ఆ స్క్రీన్ మీద నువ్వు చూస్తున్నప్పుడల్లా నువ్వు బయట ఏం చేస్తావు అదే కదా గుర్తొచ్చింది. నాకు నిజంగా ప్రకాష్ రాజ్ సంవత్సరం ఎన్నో మొన్న 2-3 సినిమాలు చూసాను. 2-3 ఆయన మెయిన్ పర్సన్. అతను బయట ఎలా బిహేవ్ చేస్తాడు, బయట ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు అన్నీ అవే గుర్తొస్తున్నాయి స్క్రీన్ మీద ఆయన చూస్తుంటే. ఒకప్పుడు ప్రకాష్ అంటే గొప్ప నటుడు, ఈరోజు ఓసరు వెళ్ళి దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయిన అంతే. సినిమా సింప్లీ చాలా బాగుంది చూడండి. ఇక ఏడ్చిన ఒక పాయింట్ చెప్తాను. మై లార్డ్ అని చెప్పేసి ఇంకో సినిమా శశికుమార్ది, చైత్ర. ఈ సినిమా ఉండిద్దండి, డబ్బు ఎంత ఉంటే అంత గొప్ప కాదు, పిల్లలని నువ్వు ఎంత గొప్పగా పెంచడం ఇది. అండ్ మన కింద పనులు ఉన్నారే వాళ్ళ జీవితం మన కింద పని వాళ్ళే అన్నట్టుగా ఆలోచించే వారికి, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అవతలుడు ఆదుకుంటే సరే, అవతలుడు కష్టంలో ఉంటే నువ్వు మాత్రం ఆదుకోమాకు, ఎందుకు ఆ కష్టం నిన్ను కూడా లాగుతాడు అని చెప్తూ పెంచిన తల్లి చివరికి తన కిడ్నీలు కావాలన్నప్పుడు ఒక పేదోడు వచ్చి కిడ్నీ ఇస్తాడు. ఎలా నేను కిడ్నీ ఇస్తే బతుకుతావు, నీ కిడ్నీ పోతే చచ్చిపోతావు, నేను బతికే ఉన్నాగా నేను బతికిస్తా, ఇదే నాకు నేర్పిన ధర్మం అని చెప్పేసి తను చిన్నప్పుడు ఒక వృద్ధ అనాథాశ్రమంలో పెరిగినప్పుడు ఆ అనాథాశ్రమం హెడ్ ఉంటాడు, ఆయన చెప్తే అది నేర్చుకుని అలా ఇస్తాడు. ఎక్సలెంట్గా ఉంది అది కూడా. ఇది కూడా నాకు తెలిసి ముందంతా నచ్చదు, చివరికి గంట చూడండి. ఇది కూడా సరస్వతి మాత్రం మొదటి నుంచి బాగానే ఉంది. ఓకేనా? వీకెండ్కి 2 సూపర్ సినిమాలు చూడండి.